దుబ్బాక ఎన్నికల ఫలితాలు పార్టీ ప్రక్షాళనపై పడిందా? గ్రేటర్ వరంగల్ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే మాజీ మంత్రి బసవరాజు సారయ్యకు పార్టీలో అరుదైన అవకాశం దక్కించిందా? గ్రేటర్ ఎన్నికల్లో బీసీ ఓటర్ల ఆకర్షణకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న గుసగుసలేంటో ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలకు రాజకీయంగా మంచి గుర్తింపు, ప్రాధాన్యం పెరుగుతోంది. మంత్రి పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది టీఆర్ఎస్ సర్కార్. గతంలోనూ వరంగల్కు చెందిన ముదిరాజు వర్గం నాయకుడు బండా ప్రకాష్ కు రాజ్యసభ సభ్యుడిగా, బీసీ వర్గానికి చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లకు, ఎస్సీ వర్గానికి చెందిన కడియం శ్రీహరి, ఎస్టీల నుంచి సత్యవతి రాథోడ్ కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. పార్టీలో ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం కల్పిస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్ తాజాగా దుబ్బాక ఎన్నికల ప్రభావంతో పార్టీలో నూతన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించే విషయంలో ఉద్యమ నాయకులు, సీనియర్ నేతలకు నూతన బాధ్యతలు అప్పగించి పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బసవరాజు సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో బీసీలకు చట్టసభల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా గ్రేటర్ వరంగల్ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు సిద్ధమైందని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ అధిష్టానానికి వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం మాజీ మంత్రి, దక్షిణ భారతదేశ రజకుల ఏకైక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య వైపు చూపు సారించిందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనకు ఎమ్మెల్సీ స్థానం దక్కడంతో గ్రేటర్ నగరంలో కొత్త రాజకీయ పరిణామాలు దర్శనమిస్తున్నాయి. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ఒకవైపు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు రానుండడంతో వరంగల్లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పార్టీ పగ్గాలను సరిగ్గా హ్యాండిల్ చేయడంలో సారయ్య సమర్థుడని పార్టీ భావించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. భూదందాలు, సెటిల్మెంట్లు, పైరవీలకు దూరంగా ఉన్న నేతల్లో బసవరాజు సారయ్య ఒకరు. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్ల మాఫియా విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో స్థానిక గ్రేటర్ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ పరిణామాలకు చెక్ పెట్టగల సమర్థుడిగా బసవరాజు సారయ్య ఉంటారని కేసీఆర్ అభిప్రాయమని, అందుకే ఎమ్మెల్సీ సీటు దక్కిందని కింది స్థాయి కేడర్ చెప్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాల్ని ప్రభావితం చేస్తారన్న వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది. గ్రేటర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వర్గపోరు అంతర్గతంగా ఉందని, గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశావాహులు, మేయర్ పీఠం కోసం బడా రాజకీయ నేతల అనుచరులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోవైపు గ్రేటర్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో తమ జెండా ఎగిరేలా చేయాలని బీజేపీ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. వీరికి ధీటుగా కాంగ్రెస్ తరపున ఉన్న కొండా దంపతుల్ని ఎదుర్కోవాలంటే తలపండిన మచ్చలేని రాజకీయ నేత అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే వరంగల్ గ్రేటర్లో మళ్లీ కారు జోరు చూపించాలంటే బసవరాజు సారయ్య అందుకు సమర్థుడని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని క్యాడర్ చెప్తోంది. దీంతో రెండు ఎన్నికల్లోనూ గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లేనని చెప్తున్నారు. బసవరాజు సారయ్య రాజకీయ అనుభవంతో వ్యూహాలు రచించి పార్టీని రెండు ఎన్నికల్లోనూ విజయపీఠంపై కూర్చోబెడతారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరి ఎమ్మెల్సీగా బసవరాజు సారయ్య ఎంట్రీ టీఆర్ఎస్ కు ఏమాత్రం లాభిస్తుందో వేచి చూడాల్సిందే.